ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్తే అక్కడే ఇలా సమూహం ఉంటే వాళ్ళలో కొద్దిమంది యువకులు నన్ను ఇలాగనే రాయ్ పవన్ కళ్యాణ్ నీకేం తెలుసురా మా తెలంగాణ గురించి అని అన్నారు. చాలా తిట్టారు. మిమ్మల్ని నచ్చగొట్టడానికి మాట్లాడారు. చెప్తున్నాను, నేనేం చెప్పానంటే నా స్నేహితుడు, నాకు సన్నిహితుడు, తెలంగాణ కవి మాస్టర్జీ పాట పాడాను. ఆ పాట ఏంటంటే, ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మా నేను ఊరి సాయినమ్మా నా పేరు జోగినమ్మా నేను ఊరి సాయినమ్మా వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా రోగం పంచి వెళ్ళిరమ్మా వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా రోగం పెంచి వెళ్ళిరమ్మా ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపాదాయనమ్మా సిరి సంపాదాయనమ్మా. ఈ పాట పాడడిగా దేని గురించి మీకు తెలుసుకోవాలి. తెలంగాణ కష్టాలంటే నా భారతదేశంలో కష్టాలు ఒక తెలంగాణ ఒకటి వేరు, సీమాంధ్ర ఒకటి కాదు, కశ్మీర్ ఒకటి కాదు, కన్యాకుమారి ఒకటి కాదు. భారతదేశంలో ఏ ఒక్కరు ఏమో నేర్చినా బాధపడే మనిషిని నేను. అందుకు చెప్పాను, మీరు నన్ను కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలకు నేను భయపడను. నేను అన్ని అర్థం చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను, కానీ తప్పించుకోవడానికో పదవులు అనుభవించడానికో కాదు. మీరు మీ గుండెలు ఇచ్చిన పదవి కంటే కూడా నాకు ఏ రాజకీయ పదవి ఎక్కువ కాదు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.